భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 29. శ్లోకం గుణసంగోష్ఠ గుణేషు సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మాందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. అనువాదం: గుణాలకు సత్వ, రజస, తమస్, మమతతో కలిసిపోయిన అజ్ఞానులు గుణాల ద్వారా జరిగే కార్యాలలో లీనమవుతారు. సంపూర్ణ జ్ఞానం లేని ఆ అజ్ఞానులను జ్ఞానవంతుడు అస్థిరం చేయకూడదు. వివరణ: అజ్ఞానులు తమ శరీరం, మనస్సు, కర్మలతో తాము ఏకమైపోయి నేనే కర్త అనుకుంటారు. వారు గుణాల ప్రభావంలోనే పనిచేస్తున్నారు. జ్ఞానవంతుడు వారిని మీరు తప్పు చేస్తున్నారు అని హఠాత్తుగా కుదిపేయకూడదు. బదులుగా వారిని వారి స్థితి నుండి మెల్లగా ఉన్నత జ్ఞానానికి చేర్చాలి. తాత్విక సందేశం: ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతిలో వేర్వేరు స్థాయిలో ఉంటాడు. జ్ఞానమున్నవాడు సహనంతో, దయతో ఆచరణలోనే మార్గనిర్దేశం చేయాలి. బలవంతపు బోధ ధర్మానికి అనుకూలం కాదు. ఉదాహరణ: ఒక చిన్న పిల్లవాడు అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు అతనికి నేరుగా పెద్ద పుస్తకాలు ఇచ్చి చదవమని ఒత్తిడి చేయడం వృధా. బదులుగా అతని స్థాయి ప్రకారం బోధించాలి. ఎండ్ నోట్: జ్ఞానం ఉన్నవాడు సహనంతో నడిపించాలి, బలవంతంతో కాదు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.